జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ నూతన పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షులు సంసాని శ్రీనివాస్పై పలు అభియోగాలు రావడంతో పాత పాలక వర్గాన్ని పూర్తిగా రద్దు చేసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్కు తాజాగా ఎన్నికలు నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎస్వీఎస్కే వర్మను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రహదారి నియమాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలను ఘనంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో తనకు వరుసకు సోదరుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదంలో మరణించడం జరిగిందని, ఈ సందర్భంగా తన కుటుంబంలో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రవాణా అధికారి శ్రీధర్, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీ డిఎస్పీ కేవీవి సత్యనారాయణ, కాకినాడ ఆర్టీఓ బివి మురళీకృష్ణ, ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు, గవర్నమెంట్ ఐటీఐ కళాశాల విద్యార్థులు, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ఎస్విఎస్కే వర్మ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిన్న ఎన్నికవడం జరిగింది. అలాగే జనరల్ సెక్రటరీగా పింకే శ్రీనివాసు జనరల్ సెక్రటరీగా ఎన్నికవడం జరిగింది. నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈరోజు సంయుక్త కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే మా బిల్డింగ్ సమస్య మీద కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ ఆల్రెడీ కలెక్టరేట్కి వచ్చింది. 40 days అవుతుందని సార్ దృష్టిలో పెట్టడం జరిగింది. దీని మీద మీకు కొంచెం టైం తీసుకుని సారు ఎట్టి పరిస్థితులు ఫైల్ క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే మాకు బిల్డింగ్ మీద సమస్యలు ఉన్నాయి. సంసాన్ శ్రీనివాస్ గారు నిన్న జరిగిన ఎలక్షన్లో మాకు బిల్డింగ్ అసోసియేషన్ తాళాలు కూడా ఇవ్వకుండా మేము నడి రోడ్డు మీద ఎలక్షన్ చేసుకోవడం జరిగింది. దీని మీద మా జిల్లా డ్రైవర్లందరూ కూడా భవిష్యత్తులో పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ బిల్డింగ్ను ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, మా సభ్యుల సంక్షేమం చేస్తానని, అదే బిల్డింగ్కి సంబంధించి కూడా ఏమేమి ఉన్నా సరే అన్నీ కూడా చేస్తానని ఈ ప్రింట్ మీడియా వారి ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా వారి ద్వారా ప్రతి ఒక్కరికే నేను, అలాగే మా స్టేట్ అధ్యక్షుల వారు రమేష్ బాబు గారు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారికి, అలాగే మా ఫౌండర్ పాపారావు గారికి, అలాగే మా ఆంధ్రప్రదేశ్ కేంద్ర సంఘం కార్యవర్గ సభ్యులు మన రాంబాబు గారికి, ప్రతి ఒక్కరికి ఈ ఏలూరు నుంచి వచ్చిన మా అసోసియేషన్ వారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభ్యుల సంక్షేమం కోసం పోరాడతానని ప్రస్పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. ఓకే సార్. నా పేరు పి రమేష్ బాబు. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్నటి దినము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నందు ప్రభుత్వ డ్రైవర్ల ఎన్నిక జరపడం జరిగింది. ఆ ఎన్నిక నందు ఎస్ఎస్విఎస్కే వర్మను మెడికల్ కాలేజ్ నందు ప్రభుత్వ డ్రైవర్ల మెడికల్ కాలేజ్ నందు డ్రైవర్గా పనిచేస్తున్న వర్మను నిన్న దినం ఎలక్షన్గా ప్రకటించడం జరిగింది. నిన్న జరిగిన ఎలక్షన్ ప్రక్రియ గురించి ఈరోజు గౌరవ సంయుక్త కలెక్టర్ గారిని కలిసి జరిగిన విషయాలన్నీ ఆయన దగ్గర చెప్పడం జరిగింది. మా సమస్యలు సానుకూలంగా స్పందించారు సారు. సో మా సమస్యల మీద మేము చెప్పిన సమస్యల మీద తక్షణమే పరిష్కారం దిశగా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందు నుంచి జరగబో అన్ని కార్యక్రమాలకి ఎస్ఎస్విఎస్కే వర్మ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా ఉండి వారి కార్యవర్గంతో మంచి కార్యక్రమాలు నెరవేర్చాలని, సభ్యుల శ్రేయస్సు కొరకు వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేయాలని, వాళ్ళ సమస్యలు తీర్చాలని రాష్ట్ర సంఘం తరఫున ఆయనకి విన్నవించడం జరిగింది. ముందుగా పనిచేసినటువంటి సంసాని శ్రీనివాసరావు గారి మీద అభియోగాల్లో అన్నీ కూడా సంయుక్త కలెక్టర్ తెలియజేసినాము. ఆయన సంఘం సొమ్ము దుర్వినియోగం చేసిన విషయాన్ని కూడా సార్ దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఆడిట్ రిపోర్ట్ కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆయన మీద చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్లందరూ కలిసికట్టుగా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.